ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు మనము గత బోధనకు కొనసాగింపుగా ఆదికాండము 17వ అధ్యాయము 24 నుండి 27 వచనాల వరకు ధ్యానించబోతున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపువైన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, మీరే మీ దాసుని మరుగుపరిచి ఆత్మీయ ఆహారమును మీ బిడ్డలకు దయచేయండి. వినగల చెవులను, గ్రహించగల హృదయాలను అనుగ్రహించి ప్రతి ఒక్కరూ మీ సత్యమును తెలుసుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆదికాండము 17వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. మన జీవితాల్లో దేవుడు ఒక నిబంధనను చేసినప్పుడు లేదా ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు దానికి మనం తక్షణమే లోబడుతున్నామా, లేక మన స్వంత ఆలోచనలతో కాలయాపన చేస్తున్నామా? కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తును గురించిన భయాలు, ఒంటరితనం, దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుని నిబంధనను నమ్మి ఆయనకు విధేయత చూపడం ఎలా సాధ్యం? అబ్రహాము జీవితంలో సున్నతి అనే నిబంధన దేవుడు ఇచ్చినప్పుడు అతని వయస్సు 99 సంవత్సరాలు. ఆ వయస్సులో అంత పెద్ద కుటుంబానికి యజమానిగా ఉండి లోక సంబంధమైన తర్కములకు తావివ్వకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞకు వెంటనే లోబడ్డాడు. తనతో పాటు తన కుమారుడైన ఇష్మాయేలుకు, తన ఇంట్లో ఉన్న ప్రతి మానవునికి ఒకే రోజు సున్నతి జరిగించాడు. దేవుని మాట వినడానికి వయస్సు గాని శరీర బలహీనత గాని అడ్డు కావని అబ్రహాం నిరూపించాడు. ప్రతి మానవుడు దేవుడు చెప్పిన పనిని చేసేటప్పుడు తన పరిస్థితులను సాకుగా చూపకూడదు. మానవుడు తన సొంత బలం మీద కాకుండా దేవుని దయ మీద ఆధారపడాలి. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినట్లు నీ సొంత తెలివి మీద ఆధారపడకుండా నీ పూర్ణ హృదయంతో దేవునిని నమ్ముకోవాలి. అబ్రహాము తన వయస్సును చూడలేదు, కానీ ఆజ్ఞ ఇచ్చిన దేవుణ్ణి నమ్ముతున్నాడు. బైబిల్ గ్రంథంలో సమూయేలు ప్రవక్త ముసలివాడైనప్పుడు దేవుడు తనను బెత్లెహేముకు వెళ్లి దావీదును రాజుగా అభిషేకించమన్నాడు. ఆ సమయంలో సమూయేలుకు సౌలు వల్ల ప్రాణభయం ఉన్నా, వయస్సు పైబడి ఇబ్బందులు ఉన్నా దేవుని మాటకు లోబడి వెంటనే ప్రయాణమయ్యాడు. ప్రతి మానవుడు తన కష్టాలను చూడకుండా దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. దావీదు ఇశ్రాయేలుకు రాజు కావడానికి సమూయేలు చూపిన విధేయతే కారణం. ఈ రోజుల్లో చాలా మంది నేను ఇంకా చిన్నవాడిని, దేవుని కోసం బ్రతకడానికి ఇంకా చాలా సమయం ఉంది అని అనుకుంటారు. మరికొందరు నాకు వయసు అయిపోయింది, నేనేం చేయగలను అని సాకులు చెప్తుంటారు. అయితే దేవుని మాట వినడానికి ఏ వయసు వారైనా పర్వాలేదు. మీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు, జబ్బులు, భయాలు ఉన్నప్పటికీ ఈరోజు దేవుని వాక్యానికి లోబడండి. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో చెప్పినట్లు మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. ఆదికాండము 17వ అధ్యాయము 25వ వచనం నుండి 26వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒకే రోజు అబ్రహాము, ఇష్మాయేలు ఇద్దరూ సున్నతి పొందారు. ఇక్కడ అబ్రహాము కేవలం తాను మాత్రమే దేవుని మాట విని ఊరుకోలేదు, తన కుమారుడైన ఇష్మాయేలును కూడా దేవుని మార్గంలో నడిపించాడు. ఒక కుటుంబ యజమానిగా తన ఇంటిని దేవుని భయంలో ఉంచడం ఎంత ముఖ్యమో అబ్రహాము చూపిస్తున్నాడు. అబ్రహాము తన కుమారుడికి కేవలం ఆస్తినివ్వడం మాత్రమే కాదు, దేవునికి లోబడే మంచి అలవాట్లను నేర్పించాడు. చిన్న వయస్సులో ఉన్న ఇష్మాయేలు దేవుని మాటకు లోబడేలా చేయడం అబ్రహాముకున్న బాధ్యతను చూపిస్తుంది. ప్రతి మానవుడు తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాలి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినట్లు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆ బహుమానాన్ని దేవుని భయంలో పెంచాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏలీ అనే యాజకుడి జీవితాన్ని చూస్తే అతడు దేవుని మందిరంలో సేవ చేసినప్పటికీ తన కుమారులను దేవుని భయంలో పెంచలేకపోయాడు.
తరువాత తప్పులు చేస్తున్నప్పుడు ఏలి వారిని గట్టిగా గద్దించలేదు. దీనివల్ల ఆ కుటుంబం మీదికి దేవుని శిక్ష వచ్చింది. కానీ అబ్రహాము తన కొడుకును వెంటనే దేవుని మార్గంలోకి నడిపించి తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చాడు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువు, డబ్బు, వసతులు ఇస్తున్నారు. కానీ దేవుని భయాన్ని, ప్రార్థనను నేర్పించడం లేదు. దీనివల్ల పిల్లలు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. మీ ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చండి. మీ పిల్లలతో కలిసి ప్రతిరోజు మోకరించి ప్రార్థించండి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోతగినది. పిల్లలు దేవుని భయంలో తల్లిదండ్రుల మాట వినాలి. ఆదికాండము 17వ అధ్యాయము 27వ వచనంలో ఒక ముఖ్యమైన మాట ఉంది. అబ్రహాము ఇంట్లో పుట్టినవారు, డబ్బుతో కొనబడిన పనివారు, పరదేశులు అందరూ ఆయనతో పాటే సున్నతి పొందారు. దేవుని నిబంధనలో ఎలాంటి భేదాలు లేవు. యజమాని అయిన అబ్రహాము, కొడుకైన ఇష్మాయేలు, ఇంట్లో ఉండే పనివారు అందరూ ఒకే రోజు దేవుని ఆజ్ఞను పాటించారు. ఇది దేవుని ఇంట్లో ఉండే సమానత్వాన్ని చూపిస్తుంది. దేవుని దృష్టిలో ధనికుడు, పేదవాడు, యజమాని, పనివాడు అనే తేడా లేదు. ప్రతి మానవుడు దేవుని ఎదుట సమానుడే. అబ్రహాము తన ఇంట్లో ఉండే వారికి కేవలం పనివారిగా చూడలేదు, వారికి కూడా దేవుని దీవెనలు కలగాలని చూశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినట్లు, సహోదర ప్రేమ కలిగి ఉండుడి. దేవునికి లోబడడం వల్ల కుటుంబంలో, సమాజంలో ఐక్యత వస్తుంది. మనం బైబిల్లో దావీదు గురించి చూసినట్లయితే, దావీదు తన కుటుంబాన్ని శత్రువుల నుండి రక్షించడానికి సైనికులతో వెళ్ళాడు. అలసట వల్ల కొందరు సైనికులు మధ్యలోనే ఉండిపోయారు. మిగిలిన వారు యుద్ధం చేసి సమస్తాన్ని గెలుచుకున్నారు. యుద్ధానికి వెళ్లిన కొందరు స్వార్థంతో వెనుక ఉన్న వారికి ఆస్తిలో భాగం ఇవ్వద్దు అన్నప్పుడు దావీదు ఒప్పుకోలేదు. యుద్ధానికి వెళ్లిన వారికి అందరికీ సమానంగా భాగం ఇవ్వాలని చెప్పాడు. దేవుని సమాజంలో ప్రతి మానవుడు సమానమే అని అబ్రహాము వలె దావీదు కూడా నిరూపించాడు. ఈ రోజుల్లో మన సంఘాల్లో, ఇళ్లలో అంతస్తులను బట్టి, ధనాన్ని బట్టి మనుషులను తక్కువ చేసి చూడడం చాలా తప్పు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమంతటిని ప్రేమించాడు, అందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన ఇళ్లలో పనిచేసే వారిని, సమాజంలో వెనకబడిన వారిని ప్రేమతో ఆదరించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం, గర్వపడకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటలకు మనం పూర్తిగా లోబడుతున్నామా? కఠినమైన హృదయాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినాలి. మన సొంత ఆలోచనలతో దేవుని పనులను ఆలస్యం చేస్తున్నామేమో, లేదా మన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడంలో నిర్లక్ష్యంగా ఉన్నామేమో సరిచూసుకోవాలి. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా అబ్రహాము వలె దేవుని మాటను నమ్మి ఈ రోజే మన కుటుంబాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవుని దీవెనలు మనము ఆయన మాట వినడం మీదే ఆధారపడి ఉంది. మీరు దేవుని మాటకు లోబడటానికి వెనకాడొద్దు. ఈ రోజే అబ్రహాము వలె ఆలస్యం చేయకుండా మీ కుటుంబాన్ని, మీ పిల్లలను దేవుని చేతుల్లో పెట్టండి. ప్రతి మానవుడు దేవునికి లోబడినప్పుడే జీవితం మారుతుంది. ఈ రోజే మీ ఇంట్లో ఉన్న ఆత్మీయ నిర్లక్ష్యాన్ని తీసివేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన వాక్యముకే స్తోత్రాలు. ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. అబ్రహాము వలె వయస్సుతో, పరిస్థితులతో నిమిత్తం లేకుండా మీకు లోబడే మనస్సును దయచేయండి. కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, అప్పుల బాధలను తీసివేసి మీ సమృద్ధిని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యతను, సమాధానాన్ని దయచేయండి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. ఒంటరితనంతో, ఆందోళనతో ఉన్నవారి హృదయాలను మీ శాంతితో నింపండి. మా సంఘములను, మీ సేవకులను పరిశుద్ధాత్మాభిషేకంతో బలపరచండి. పేదలను, దిక్కులేని వారిని మీరు ఆదరించి పరామర్శించండి. మా విశ్వాసంను బలపరిచి ప్రతి ఒక్కరూ మీ నిబంధన ఆశీర్వాదాలను పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.